కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా వామపక్ష కార్మిక సంఘాలు ఇచ్చిన నిరసన పిలుపులో భాగంగా సిద్దిపేట కేంద్రంలో వామపక్ష కార్మిక సంఘాలు హెచ్ఎంఎస్-బీఆర్టీయూ కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ల ద్వారా కార్మికులను కట్టు బానిసలుగా మార్చేసిందని మండిపడ్డారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటుంటే కనీస వేతనాలు చట్టాన్ని అమలు చేయకుండా పాలకులు కాలయాపన చేస్తున్నారు ఆవేదన చెందారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ ఒక పక్క బ్యాంకింగ్, రైల్వే, ఎల్ఐసి వంటి ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్ శక్తులకు అమ్మేసిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి 4 లేబర్ కోడ్లను రద్దు చేసి కనీస వేతనాలు చట్టాన్ని అమలు చేయాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఉద్యమాలు తీవ్ర రూపం దాల్చిన కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించుతామని హెచ్చరిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. దేశవ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఏవైతే ఉన్నాయో, కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా మనం తీసుకొచ్చినట్టు 4 లేబర్ కోడ్లు కావచ్చు, అదేవిధంగా కార్మికుల సంక్షేమం కోసం కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేసి కార్మికుల పక్షాన నిలబడాల్సిన పాలకులు కార్మికుల శ్రమ దోపిడికి గురి చేసే విధంగా చట్టాలను తీసుకొస్తున్నాయని చెప్పి ఈరోజు దేశవ్యాప్త సమ్మెకు వామపక్ష కార్మిక సంఘాలతో పాటు వివిధ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో మనం కార్మిక సంఘాలు నిరసనకు దిగినాయి. వారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సిపిఐ జిల్లా కార్యదర్శి మందభవన్ మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంది అసలు ఈ 4 లేబర్ కోడ్ల ద్వారా వచ్చే నష్టమైంది? కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మికుల హక్కులను ఈరోజు తుంగలో తొక్కి కార్మికుల యొక్క జీవితాలను బజారు పాలు చేసేటువంటి విధానాలను మరింత వేగవంతంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కారు ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు కార్మికులకు కనీస హక్కులు లేకుండా ఈరోజు కేవలం పెట్టుబడిదారులకు బానిసలుగా చేసేటువంటి కార్మిక చట్టాలను ఈరోజు కార్మికులపై రుద్దడం వల్ల కోట్లాది మంది కార్మికులు ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అదేవిధంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి యాజమాన్యానికి తొత్తులుగా, అంటే కార్మిక సంఘాలు లేకుండా, బేరసారాల హక్కు లేకుండా కేవలం కట్టు బానిసలుగా వేయడానికి కార్మిక వర్గం పైన ఈరోజు నరేంద్ర మోడీ, అమిత్ షా ఉన్నటువంటి బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ దేశాన్ని మళ్ళీ, అంటే గతంలో బ్రిటిష్ వాళ్ళు వ్యాపార నిమిత్తం మన దేశానికి వచ్చి వ్యాపారం చేసిన తర్వాత దేశాన్ని ఆక్రమించుకున్నట్టు ఈరోజు నరేంద్ర మోడీ అనుచరులో ఉన్నటువంటి అదానీ కానీ అదేవిధంగా అంబానీలు ఇద్దరు కూడా గుజరాత్ సంబంధించిన వ్యక్తులు ఈ దేశాన్ని అమ్మడానికి నడి బజార్లో తాకట్టు పెట్టి ఈరోజు గుజరాత్ సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు నరేంద్ర మోడీ, అమిత్ షా అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఈ దేశాన్ని పట్టపగలు కొనుక్కోవడానికి ఈరోజు అదేవిధంగా అదానీ అంబానీ ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నాలు మరింత వేగవంతం జరిగినాయి. రైతులు కూడా బజారు పాలేటువంటి విధానాలు మరింత వేగవంతం చేశారు. గతంలో ఎన్నికల ముందు ఏం చెప్పాడు నరేంద్ర మోడీ? నేను ఛాయ్ వాళ్ళను, మా నాయన ఛాయ్ అమ్మిండు, మా అమ్మ ఛాయ్ అమ్మింది, నేను కూడా ఛాయ్ వాళ్ళనంటే ప్రజలు నిజంగా ఒక కార్మికుడు ఛాయ్ అమ్మేటువంటి వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే కార్మికుల బతుకులు మరింత అభివృద్ధి చెందుతాయని చెప్పి చాలామంది కార్మికులు ఆశపడ్డారు. కానీ రైల్వే స్టేషన్ ఉన్నటువంటి ఛాయ్ అమ్మినటువంటి నరేంద్ర మోడీ రైల్వేలు అమ్మేసిండు, బ్యాంకింగ్ ప్రైవేట్ పరం చేశాడు. అదేవిధంగా విమాన రంగాన్ని, అంటే గుండుపి నుంచి మొదలు పెట్టుకుంటే విమానం వరకు పూర్తిగా అన్నీ కూడా ప్రైవేట్ పరం చేసి కార్మికుల యొక్క బతుకులను మరింత ఛీద్రం చేసేటువంటి లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మిక వర్గం గొంతెత్తి ఈరోజు సార్వత్రిక సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సార్వత్రిక సమ్మెకు ఏఐటీసీ, సిపిఐ, హెచ్ఎంఎస్, సిఐటియు అన్ని కార్మిక సంఘాలు బిఎంఎస్ మినహా, అంటే నరేంద్ర మోడీకి తొత్తులుగా ఉన్నటువంటి బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి ఒక బిఎంఎస్ కార్మిక సంఘం తప్ప మిగిలిన అందరూ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె విజయవంతమవుతుంది. అందులో భాగంగానే సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పరిశ్రమలు, చిన్న చిన్న వ్యాపార సంస్థలు కూడా స్వచ్ఛందంగా బంద్ చేసుకొని ఈరోజు కార్మికులంతా ఒకే గొంతుతోటి సార్వత్రిక సమ్మెను జయప్రదడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మిత్రులారా, సార్ ప్రధానంగా ఒకటి, ఇప్పుడు మీ భారతీయ మజ్దూర్ సంఘ్ ఈ సమ్మెలో పాల్గొంటలేదు, వారు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. ఇదే భారతీయ మజ్దూర్ సంఘ్ గత 17 సంవత్సరాల నుంచి కార్మికులకు సంబంధించిన కనీస వేతనాల చట్టం ఏదైతే ఉందో దాని అమలు కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తే మొన్న 2020లో అటు పార్లమెంట్లో ఇటు రాజ్యసభలో లోక్సభ రాజ్యసభలో 2 బిల్లులు పాస్ చేసే బాధ్యతను బిఎంఎస్ తీసుకుందని చెప్పేసి వాళ్ళు చెప్తారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఒక బిఎంఎస్ తీసుకోలే, ఇది అన్ని కార్మిక సంఘాలు ఈరోజు ముఖ్యంగా ఎర్ర జెండా నేతృత్వంలో ఉన్నటువంటి కార్మిక సంఘాల త్యాగాల వల్ల, వాళ్ళు చేసేటువంటి పోరాటాల వల్ల గతంలో రైతులు ఢిల్లీలో మీరు అందరూ చూశారు, ప్రజానికమంతా నరేంద్ర మోడీకి చెంప చెల్లు అనే పద్ధతుల్లో ఆ రోజు రైత సంయుక్త సంఘాల ఆధ్వర్యంలో
మరి అక్కడ నిరసన కార్యక్రమం చేస్తే మరి చివరికి వచ్చి క్షమాపణ చెప్పినటువంటి నరేంద్ర మోడీ మెడలు వంచినటువంటి చరిత్ర కార్మిక సంఘాలకు ఉంది తప్ప మరి బీజేపీకి తొత్తులైనటువంటి BMSకు అర్హత లేదు. ఒకవేళ నిజంగా కార్మికుల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఈరోజు దేశవ్యాప్తంగా జరిగేటువంటి సార్వత్రిక సమ్మెలో BMS భాగస్వామ్యం అయ్యేటువంటి అవసరం ఉండే, కానీ కాలేదంటే అది యాజమాన్యాలకు తొత్తులుగా ఉన్నటువంటి సంఘం, అది కార్మిక సంఘం కాదు అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ప్రధానంగా ఈ వామపక్ష భావజాలం ఉన్నటువంటి కార్మిక సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలకు మీరు అనుకూలంగా కార్మికులను తప్పుదో పట్టించే విధంగానే మీరు ఈ సమ్మెకు పిలుపునిచ్చిర్రు. అందులో భాగంగానే ఈరోజు ఈ సమ్మె చేస్తారు. ఈ సమ్మె ప్రధానంగా కార్మిక చట్టాలు ఏవైతే మీరు అన్న 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని రెండే లేబర్ కోడ్లకు కొద్దిగా ప్రమాదం ఉందని చెప్పేసి భారతీయ మజ్దూర్ సంఘం హెచ్చరిస్తేనే వాళ్ళు కొంచెం వెనక్కి తగ్గిరని చెప్పి వాళ్ళు చెప్తారు. మీరేమో రాజకీయ లబ్ధి కోసం కాదని చెప్పి మీరు మాట్లాడు. దీన్ని ఎట్లా చూస్తాం? దీనిలో కార్మికుల సంఘం సంబంధించినటువంటి దీనిలో రాజకీయం ఏమి ఉండదు. అంటే చట్టాలు చేసే వాళ్ళేమో బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళు, దానికి ఆమోదించడానికి దానికి అనుబంధంగా ఉన్నటువంటి BMS వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనిలో రాజకీయ లబ్ధి కాదు. కార్మికులను పూర్తిగా బజారు పాలు చేసేటువంటి ఈ లేబర్ కోడ్లను నిరసించడానికే మరి దేశవ్యాప్తంగా ఈరోజు కార్మికులందరూ కూడా స్వచ్ఛందంగా బ్యాంకులు కానీ, LICలు కానీ, రైల్వేలు కానీ అన్ని పరిశ్రమలు బంద్ చేసి కోట్లాది మంది ప్రజానీకం ఈరోజు మరి నిజంగా సమ్మెలు ఎందుకు పాల్గొంటారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ కానీ BMSగా సంఘాలుగా చలామైనటువంటి నాయకులు చెంపలేసుకొని కార్మికులకు క్షమాపణ చెప్పి వెంటనే ఈ సార్వత్రిక సమ్మెలో పాల్గొనాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే 45 కోట్ల మంది పైగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి సంఘటిత కావచ్చు, అసంఘటిత రంగం కావచ్చు, ఈ కార్మికులకు భారతీయ మజ్దూర్ సంఘే వీళ్ళకు దిశానిర్దేశం చేసి ప్రభుత్వాల నుంచి వీళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా పనిచేస్తుందని చెప్పి BMS చెప్తుంది. ఇదే అంశాన్ని మరో HMS జాతీయ నాయకులు ఉన్నారు, వాటిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, దీన్ని ఏమంటారు? మొట్టమొదటిగా ఈ యొక్క సమ్మె ఎందుకు జరుగుతూ ఉంది, ఈ సమ్మె చేయాల్సిన అవసరం ఏముంది, దీని యొక్క ఆవశ్యకత ఏంటి? మనము అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని మనం డంకా బజాయిస్తుంటాం ప్రపంచంలో అంతా. ఎందుకంటే మనము 140 కోట్ల కంటే ఎక్కువ జనాభా మనది. ప్రపంచంలో అతి పెద్ద జనాభా గల దేశం మనం. ఇందులో 60 కోట్ల నుంచి 64 కోట్ల వరకు కార్మికులు ఉన్నారు. అదే రకంగా 12 కోట్ల నుంచి 13 కోట్ల వరకు కర్షకులు ఉన్నారు. అంటే కార్మికులు 42%, జనాభాలో 42%. అదే రకంగా కర్షకులు జనాభాలో 10%. ఇద్దరు కలిస్తే ఎంతైంది? 52% ప్రజలు. మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, మీరు ఒక ప్రజాస్వామ్యం అని అన్నప్పుడు ఈ యొక్క 52% ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకోకుండా మీరు చట్టం తయారు చేస్తారా? ఇది ప్రజాస్వామ్యమా? దీని ఎవరైనా ప్రజాస్వామ్యం అనగలుగుతారా? ఇది పచ్చి ఫాసిస్టు వ్యవస్థ. ఇది ఇక్కడ ఎవరిని సంప్రదించలేదు. ఈవెన్ పార్లమెంట్లో మీరు ఏదైతే చట్టాలు పాస్ అయినాయని చెప్తున్నారో అది వాయిస్ ఓట్ మీద పాస్ అయింది. వాట్ ఈజ్ వాయిస్ ఓట్? వాయిస్ ఓట్ అంటే ఏంటి? ఆ రోజు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళతో చేతులు లేపుకున్నారు అంతే. ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఇప్పటిదాకా మా చట్టాలన్నీ ఇప్పటిదాకా రిఫర్ చేయలేదు. కర్షకులు యొక్క ఫామ్ చట్టాలని వాపసు తీసుకున్నారు, కానీ ఇంతవరకు అమలు చేయలేదు. మేము అడిగే ప్రధానమైన 2 సమస్యలే. ఇప్పుడు BMS మిత్రులు వాళ్ళు కూడా మాకు మిత్రులే, ఒకప్పుడు మా ఎంబడి పనిచేసిన వాళ్ళే. నేను ఒకటే అడుగుతున్నా BMS మిత్రులని, 4 ఏవైతే లేబర్ కోడ్స్లో వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు 2 లేబర్ కోడ్స్ సరిగ్గా ఉన్నాయి, 2 లేవంటున్నారు. ఓకే, నేనేమంటున్నా, మీరు సరిగ్గా ఉన్నాయనేవైతే అంటున్నారు లేబర్ కోడ్స్ లోపల. నేను 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు. ఇంతకుముందు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్లో చాప్టర్ 5B కింద 100 మంది కానీ 100 మంది కంటే పైన ఉన్న ఏదైనా కంపెనీ ముయ్యాలంటే ఫస్ట్ యూనియన్కి నోటీస్ ఇవ్వాలా, ఫస్ట్ లేబర్ కమిషనర్కి నోటీస్ ఇవ్వాలా. దాన్ని తీసేసి దాన్ని థ్రెషోల్డ్ ఇవ్వాలా 300కి చేసిండ్రు. దానివల్ల ఏమైపోయింది? 97% ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, కంపెనీస్ ఉన్నాయో చట్టం పరిధి బయటికి వెళ్ళిపోయినాయి. అదొకటి. రెండోది, కర్షకులకి ఇది ఒక ఉట్టి కార్మికుల ఉద్యమమే కాదు. ఇది ఇందులో మనం అర్థం చేసుకోవాలా. సంయుక్త కిసాన్ మోర్చా 1 సంవత్సరము 5 నెలలు వాళ్ళు పోరాటం చేసారు. 742 మంది కర్షకులు అమరులైపోయారు దీని లోపల. కాబట్టి ఇవాళ మేము సాధించుకున్న చట్టాలు 8 గంటల పని చట్టము, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO ఫౌండింగ్ మెంబర్ ఇండియా, ఫస్ట్ పాస్ చేసిన కన్వెన్షన్ 1919లో మొట్టమొదటిసారి 8 గంటల పనిదినం చేసిండ్రు. ఇవాళ దాన్ని మీరు తీసేసారు కదా. సార్, చివరిగా ఏం చెప్పదలుచుకున్నట్టు కార్మిక లోకానికి కావచ్చు, అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కావచ్చు, ఏం చెప్తారు? మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఫస్ట్ 4 లేబర్ కోడ్స్ని స్క్రాప్ చేయండి.
అన్ని కార్మిక సంఘాన్ని పిలవండి, బిఎంఎస్ కూడా పిలవండి, అందరినీ పిలిచి మాతో సంప్రదించండి. మేమేం కోరుకుంటున్నాం? మేము 52% ప్రజలను మమ్మల్ని అడగరా? మీరు కర్షకులు పిలిచి అడగండి. మీరు కనీస మద్దతు ధర ప్రకటించండి. 2 చేయండి. ఫస్ట్ 4 లేబర్ కోడ్స్ స్క్రాప్ చేసి ఆల్ ట్రేడ్ యూనియన్స్ని, సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ని, రీజనల్ ట్రేడ్ యూనియన్స్ని, టీఆర్ఎస్ యూనియన్ అందరినీ పిలవండి. ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ పెట్టండి, మా అభిప్రాయాలు తీసుకోండి. నంబర్ 1, కర్షకులకి కనీస మద్దతు ధర ప్రకటించండి. ఈ 2 ప్రధానమైన డిమాండ్స్. అదేవిధంగా మరో నాయకులను వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతున్నది. ఎందుకు జరుగుతున్నది అంటే నాయకులు ఇంతకుముందు చెప్పారు కారణాలు కూడా. అంటే ముఖ్యంగా ఈ దేశం క్రమక్రమంగా పెట్టుబడిదారుల చేతిలోకి వెళ్తుంది. అంతకు మించి ఏం లేదు. కార్పొరేటు హస్తగతం చేసేందుకే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు తాబేదారులుగా వ్యవహరిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఒక్కటేమిటి, అన్ని రంగాలు ఇవాళ విద్య, వైద్యము, ఉపాధి అన్నీ కూడా మొత్తం కార్పొరేట్ పరం చేస్తున్నారు. లేబర్ అంటే కేవలం ఒక బానిసలుగా మాత్రమే. అంటే ఈ లేబర్ కోడ్ల వల్ల ఏమవుతుంది అంటే బానిసలుగా అయిపోయినారు కార్మికులు. అంటే మనకి హక్కులు లేకుండా చేస్తున్నారు. ఒక చీకటిమైనటువంటి దేశం కూడా చేస్తున్నారు. కనుక దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎలక్షన్లకు వచ్చినప్పుడేమో చాలా అనుకూలమైనటువంటి మాటలు చెప్తారు. చేసేటి అన్ని చీకటి ఒప్పందాలే, చీకటి రహస్యమైనటువంటి పనులే. ఇప్పుడు పార్లమెంట్లో మీరు చూస్తున్నారు ఎంత చీకటి మయంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారో, ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారో మన భారతదేశ పౌరులందరూ చూస్తున్నాం. అంటే వాళ్ళు మెజారిటీ ఉన్నదని ఒక మత ప్రాతిపదిక మీదనే వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ మతాన్ని తర్వాత కార్పొరేట్ రెండూ కలిసి ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. కనుక ఇప్పటికైనా ఈ కార్మిక లోకం బగ్గుమనేదాకా చూడకండి. ఈ కార్మిక లోకం హెచ్చరిస్తుంది. ఇది ఒక హెచ్చరిక మాత్రమే. అన్ని ప్రజా సంఘాలు దేశంలో ఉన్నటువంటి, అసలు భారతదేశం అంటేనే ఒక కార్మిక దేశం, ఇది వ్యవసాయ దేశం. కనుక వీళ్ళను గుర్తించి తర్వాత మీరు మాట్లాడుకోండి. అంటే ప్రజా ఉపయోగమైనటువంటి ప్రభుత్వాలు కానీ ప్రజలకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వాలు ఉంటే జాగ్రత్తగా అని హెచ్చరిస్తూ ఈనాటి సంఘీభావంగా మేము ఇక్కడికి వచ్చినాము. ప్రజా సంఘాలే కాదు, అనేక ప్రజా సమూహాలు కూడా దీనికి మద్దతు తెలుపుతున్నాయి. ఇప్పటికైనా అంటే విద్య, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక అన్ని సంఘాలు ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం సంఘాలు కూడా ఏళ్ళ మీద లెక్క పెట్టే ఏదో అనుకూలమైనటువంటి వాళ్ళ సంఘాలు ఏమో ఉన్నాయి, కానీ మొత్తం సంఘాలన్నీ కూడా ఇవాళ సంఘీభావం తెలియజేస్తున్నాయి. ఒక్కసారి పునరాలోచించుకోండి. ఈ లేబర్ కోడ్లను రద్దు చేయండి. రద్దు చేయకుంటే ఇది ఒక హెచ్చరికగా చెప్తూ ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త అని. ఇది మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే రద్దు చేసి, లేబర్ కోడ్లు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి కాబట్టి కార్మికులకు నష్టం జరుగుతుంది. కార్మికులకు కనీసం వేతనాలు అమలు చేయడం లేదు. పాలకులు కనీస వేతనాలు కావచ్చు, ఈఎస్ఐ కావచ్చు, పిఎఫ్ కావచ్చు, అనార్గనైజింగ్ సెక్టార్లో ఉన్నటువంటి అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు అనేక ఇబ్బందులు ఉన్నాయి. వాటి పరిష్కారం చేయకుండా ఇష్టానుసారంగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి ఇవి వెంటనే ఈ కార్మిక చట్టాలను, లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసి కార్మికుల పక్షాన్ని నిలబడాలని చెప్పేసి వీళ్ళు కోరడం జరుగుతుంది. లేని పక్షంలో రాబోయే రోజుల్లో కార్మికులతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు భంగపడ తప్పదని చెప్పి హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ నరేష్తో రాజబాబు, S6 న్యూస్, సిద్దిపేట.